నెక్స్ట్ మిగతా వార్తల్లో సుంకిశాల ఘటన వెనుక మెగా నిర్లక్ష్యం. నాగార్జున సాగర్కు వరద మొదలైన ప్రాజెక్టు పనులు ఆపని కాంట్రాక్టు సంస్థ 3,50,000 అంటే 3.5 లక్షల ఇన్ఫ్లో వచ్చిన రోజే మిడిల్ టన్నెల్ గేట్ ఫిక్సింగ్ పనులు. రిజర్వాయర్ వైపు భారీగా మట్టి తొలగింపుతో మొదలైన లీకేజీలు. ఫలితంగా కుప్పకూలిన రిటైనింగ్ వాల్. 2022లో కూడా ఇలాగే రిటైనింగ్ వాల్ కూలి మునిగిపోయిన కన్నెపల్లి పంప్ హౌస్. నాడు మోటార్లు తుక్కై 1000 కోట్లకు పైగా నష్టం. అప్పట్లోనూ ఘటనను కప్పిపుచ్చేందుకు కంపెనీ విఫల యత్నం. వరుస ప్రమాదాలకు కారణమైన ఏజెన్సీకే పనులు అప్పజెప్పిన గత సర్కార్. మీరు మార్చండి, మరి వాడు దొంగ, మీరు మార్చండి. ఎందుకు ఆ కాంట్రాక్టర్కి ఇంకా ఇచ్చారు? మెగా కృష్ణారెడ్డిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి దేశంలో. ఈ దేశంలో మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందే. ఇన్ని ప్రమాదాలకు కారణమవుతున్నాడు. మొత్తం తెలంగాణకైతే పట్టిన శని. అసలు ఎంత ఎంత ఒక రాక్షసుడి 10 తలకాయల అవతారం ఏదైనా ఉంది అంటే అది మెగా కృష్ణారెడ్డి. ఒక రాక్షస అవతారం అది. ఇక్కడ నిన్న కేటీఆర్ అంటుండు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి మెగా కృష్ణారెడ్డినట. తెలంగాణ సంపదను మొత్తం దోచిపెట్టిండు. ఇప్పుడు అంటుండు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అని అపోజిషన్కి వచ్చిన తర్వాత. కాంగ్రెస్ గతంలో మాట్లాడింది మెగా కృష్ణారెడ్డి మీద అది ఇది అని. ఇప్పుడు కాంగ్రెస్ సైలెంట్ అయింది. ఇప్పుడు నిన్న ఉన్న ప్రెస్ మీట్ పెట్టిరు మంత్రులు. మెగా కృష్ణారెడ్డి పేరు మీ నోటి నుంచి వస్తుందా? బట్టి విక్రమార్కకు వస్తుందా? ఉత్తమ్ కుమార్ రెడ్డికి వస్తుందా? రేవంత్ రెడ్డికి వస్తుందా? ఇంకెవరికైనా వస్తుందా? మీకు కూడా రాదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు కూడా రాదు. వాళ్ళకి ఎందుకు వస్తుంది? వాళ్ళకు కూడా రాదు. వాళ్ళకు కూడా ఇచ్చిండు కదా మంచిగా. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కావాల్సిన డబ్బులు అన్ని పార్టీలకు ఇచ్చిండు. ఎవ్రీ మంత్ పెన్షన్లు వెళ్ళిపోతూనే ఉంటాయి. పేర్లు చెప్పమంటారా లిస్టు? ఏ నాయకునికి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏ నాయకులకు ఏమేమి పోతాయి అన్నది, ఇంక్లూడింగ్ మీడియా సంస్థలు. దొంగలు వాళ్ళ మీద పోరాటం చేస్తున్నాం అని చెప్తారు, వెనకాల నుంచి బ్యాగులు ఎత్తుకొస్తుంటారు. ఈ రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద శని, అతిపెద్ద రాక్షసుడు ఎవరయ్యా అంటే మెగా కృష్ణారెడ్డి. ఫస్ట్ ఆ దుర్మార్గుడు నుంచి మనం ఏమైనా రక్షించుకుంటే రాష్ట్రం ఏమైనా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ పక్కన నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు కుప్పగూలడం వెనుక కాంట్రాక్టు సంస్థ మెగా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సాగర్ నుంచి సర్జుపూల్లోకి నీటిని పంపేందుకు ఏర్పాటు చేసిన 3 టన్నెల్స్లో ఒక టన్నెల్ గేటు కొట్టుకుపోగా ఆ వాటర్ ప్రెజర్కు తట్టుకోలేక దాదాపు 7 అడుగుల మందం 170 అడుగుల ఎత్తులోని కాంక్రీటు గోడ రిటైనింగ్ వాల్ కూలిపోయింది. పనుల్లో నాణ్యతా లోపమై ప్రమాదానికి కారణమని స్పష్టమవుతుండగా ఆగస్టు 2వ తేదీన జరిగిన ఈ ఘటనను కాంట్రాక్టు సంస్థ కావాలనే కప్పిపుచ్చినట్టుగా తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇదే మెగా ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించిన కన్నెపల్లి పంప్ హౌస్ 2022 జూలై 14వ తేదీన వచ్చిన గోదావరి వరదలకు నీట మునిగింది. అప్పట్లోనూ ఇలాగే రిటైనింగ్ వాల్ కూలిపోయి మోటార్లపై పడడంతో సుమారు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నాడు ఘటనపైన గోప్యత పాటించిన కాంట్రాక్టు సంస్థ ఇప్పుడు కూడా అదే రూట్ ఎంచుకున్నది. ఇలా గత బీఆర్ఎస్ హయాంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టిన నాసిరకం పనుల వల్ల పంప్ హౌజ్లతో పాటు రిజర్వాయర్లు కెనాల్స్ దెబ్బతిన్నప్పటికీ ఆ సంస్థ పైన నాటి సర్కార్ కనీస చర్యలు తీసుకోలే. పైగా అదే కంపెనీకి మరిన్ని కీలక ప్రాజెక్టులు అప్పగిస్తూ వచ్చిందని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. మరి ఇప్పుడేం చేస్తున్నారు మీరు? కేసీఆర్ అన్నటోడు మెగా కృష్ణారెడ్డిని పెట్టుకొని మొత్తం దందా చేసిండు. చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా మెగా కృష్ణారెడ్డిని పరిచయం చేసి ఇక్కడ సంగమేశ్వరానికి ఆయన్నే పెట్టి ఇక్కడున్న మట్టినంతా జట్టీలు పెట్టి ఎత్తుకపోయారు. తెలంగాణ మట్టిని ఆ ప్రాజెక్టు కోసం. మనల్ని ముంచే ప్రాజెక్టు మళ్ళది. కృష్ణా జలాల్లో మన వాటా మనకి దక్కకుండా చేసే ప్రాజెక్టు సంగమేశ్వరం. దానికోసం మన తెలంగాణ మట్టిని కూడా ఉపయోగించండు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి చుట్టూ ఎవరు చేరిర్రు అన్నదే ప్రశ్న. ఇప్పుడు అందరు ఉన్నారు. ఇంట్లో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ కూడా ఉన్నది. అందరు ఉన్నారు. ఇంట్లో ఎవడు లేడు. మీడియా సంస్థలు ఉన్నాయి. కూలిపోయింది అసలు మొత్తం ఎక్కడికక్కడ. ఇప్పుడు ఎవడు భరించాలా అంటారు? కాంట్రాక్టరే భరిస్తాడంటారు కానీ అంత బోగస్ అది. మళ్ళా ఇంకా సమయాన్ని పొడిగిస్తూ మళ్ళీ దాని కాంట్రాక్ట్ అంచనా వ్యయాన్ని పెంచుతారు. అంచనా వ్యయాన్ని దాంట్లో వాడు కొట్టేస్తాడు. డిజైన్ మారింది, ప్లేసు మారిందట. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం మాదిరిగానే సుంకిశాల డిజైన్ని కూడా మార్చిందని ఒక సీనియర్ ఆఫీసర్ వెల్లడించాడు. ఇప్పుడు ఆ కంపెనీ కాంట్రాక్టర్ ఏమంటాడు? ఉన్న డిజైన్ బట్టి కట్టిన బై అది వరద వస్తే నేనేం చేయను, ఆ డిజైన్ అట్లున్నది, డిజైన్ లోపం వల్ల
ఇది జరిగిందని నిరూపిస్తారు. సింపుల్గా విచారణ వేస్తారు. విచారణలో ఏం జరుగుతుంది? డిజైన్ లోపం వల్ల జరిగింది. డిజైన్ ఎవరు డిసైడ్ చేస్తాడు? గవర్నమెంట్ వేసిన కమిటీను ఇంకోరు డిసైడ్ చేసి కాంట్రాక్టర్కి అప్పగిస్తారు. మీరు ఇచ్చిన డిజైన్ నేను కట్టినా అంటాడు. సింపుల్. ఇప్పుడు మేడిగడ్డను ఎలాంటి అంటలేదా? సుంకిశాల ప్రాజెక్టు కోసం ముందుగా టాటా కన్సల్టెన్సీ సంస్థ ఒక డిజైన్ ఇచ్చింది, టీసీఎస్. దాని ప్రకారం మొత్తం ప్రాజెక్టు ఖర్చు 1200 కోట్లు. తర్వాత నాటి ప్రభుత్వం టీసీఎస్ డిజైన్తో పాటుగా లొకేషన్ను కూడా మార్చేసిందట. దొంగలు ఎవరు? కేసీఆర్. పనులు వాయిదా పడుతున్న కొద్దీ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2200 కోట్లకు నాడు ప్రభుత్వం పెంచుకుంటూ పోయింది. దీన్ని అప్పట్లో ప్రతిపక్ష నేతలతో పాటు బీఆర్ఎస్కే చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నల్గొండ జిల్లా నేతలు కూడా తీవ్రంగా తప్పుపట్టారు. 1000 కోట్లతో పూర్తయి గ్రావిటీతో నీళ్లొచ్చే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టి కేవలం కమిషన్ల కోసమే సుంకిశాలను చేపట్టారనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ వీటిని నాటి ప్రభుత్వ పెద్దలు ఖాతరు చేయలే. ప్రాజెక్టు డిజైన్, ప్లేస్ మార్చడం, ఎన్నికల కోసం ఆగమాగం పనులు చేపట్టడం వల్లే ప్రాజెక్టుకి పరిస్థితి వచ్చిందని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. ఇది ఏడ మా మీదకి వస్తుందో అని కేటీఆర్గా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు ఆయన. కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టండి, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని. వీళ్ళని సత్యదాకా జైల్లో పెట్టినా ఇంకా శిక్ష మిగిలే ఉంటుంది. సత్యదాకా జైల్లో పెట్టిన